హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు? శివుడికి బిల్వపత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం? ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి? స్కంద పురాణంలో, పద్మపురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతీకి చెప్పాడు. ఆ కథ ఏంటంటే, ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి జంతువుల్ని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది. ఈ కొలనులో నీరు తాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురుచూశాడు వేటగాడు. రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు. చెట్టు పైనుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు, కొమ్మలని తెంపి కిందకి పడేస్తూ ఎదురుచూశాడు. ఈలోపు ఒక ఆడజింక వచ్చింది. జింక వైపు బాణం ఎక్కుపెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాన్ని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. రాత్రి నిద్రమానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది. దానిమీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో మాంసము అస్సలు లేదు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నన్ను చంపినా మీకు ఉపయోగపడను. నీకు ఆహారం దొరక్కపోతే నేనే వస్తాను. నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడిగింది. మళ్ళీ వేటగాడి మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దాన్ని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను. నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. తల్లి ఆవేదన చూసి ఆ జింకను కూడా వదిలేశాడు. చివరగా ఒక మగజింక వచ్చి, ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు మీరంతా అని అడగగా, నేను హిరణ్యాక్షకుడను. ఇంతకుముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ. శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడు అయిన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని, వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది. నేను నా భార్యని నా బంధువుల దగ్గర అప్పగించి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది. మాట ఇచ్చినట్టే ఆ 4 జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు అని వేటగాన్ని బ్రతిమలాడాయి. వాడి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది. ఇచ్చిన మాట కోసం, పక్కవారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు. మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలని దీవించి, మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని, ఆ నక్షత్రాలన్నీ కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు. అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు, నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు. ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలసి మరుగున పడిపోయింది. నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏం తినకుండా శివశివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగం పైన పడేటు చేశావు. శివుని చేత శపించబడిన ఆ జింకలకు కూడా నీ దయవల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు. ఈ కథను శివుడు పార్వతీకి చెప్తూ, తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని, ఆ 3 ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలని, నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరును తాగి మంట రాకుండా ఆపాను. అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టం అని చెప్తాడు. మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్సీతో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు. ఇచ్చిన మాట తప్పకూడదని జింకలు నేర్పించాయి. ఈ శివరాత్రికి మీరు కూడా ఫాస్టింగ్ అండ్ జాగారం చేసి మీ సరౌండింగ్స్లో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ని తీసుకురండి. అది ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసి మీ మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.